ఊరు ఆడోళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటానని అన్నాడంటక్క. అంత మాట అన్నాడా? వాడి మొహం. ఆడి కూతురు ఎక్కడ గెలుస్తుంది? మా ఓట్లన్నీ మీ జ్యోతకే వేస్తాం. మరి ఆ గంగాధరం గాడిని ఏం చేస్తారక్క? గంగాధరం అటాక్! అమ్మో, ఆడోళ్ళు నన్ను చూస్తే ఓట్లు పోతాయి. మనం ఇక్కడ ఉన్నామని ఆడోళ్ళకి ఎలా తెలిసిందిరా? ఇంకెవరు? ఆ గంగాధరం గాడే చెప్పుంటాడు, అందుకే పారిపోనాడు. ఆ గంగాధరం గారిని వదలొద్దు. ముందు మనం ఆడోళ్ళకి దొరకకుండా పారిపోదాం. పదండి, పదండి. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. రుక్కు నాకు కూడా చేరిస్తానన్నావుగా, మర్చిపోవద్దు. అబ్బే ఎందుకు ఇవ్వను? ఇదిగో నా నగలన్నీ నువ్వే ఉంచుకో. ఇదే నీ షేరు. నా ఏజ్ వాళ్ళే ఉన్నారు. నిన్ను వద్దు అంటుంటే వచ్చావు. నీకు ప్రొటెక్షన్ ఇవ్వడం నా రెస్పాన్సిబిలిటీ కమలి. ఇక్కడ ఏదైనా తేడా జరిగితే మన జో ఓట్లు పోతాయి. జాగ్రత్తగా ఉండు జోగి. పోదా పద. రా కమలి రా, నీకోసం వెయిటింగ్. నాను అవును, ఇంతకీ ఈ పార్టీ దేనికి వజ్రం? మా సీన్ గారి కోసం. ఓ హ్యాపీ బర్త్డే శ్రీను. ఏంటి అందరూ నవ్వుతున్నారు? వాడు బర్త్డే కాదు కమలి. మరి శ్రీనుకి జాబ్ ఏమైనా వచ్చిందా? వాడు 5వ తరగతి పాస్ అవ్వలేదు. వాడికి ఉద్యోగం ఎవరు ఇస్తారు? అయినా మా బ్యాచ్ పని చేయదని తెలుసు కదా. అయితే పార్టీ దేనికి? ఊరికే ఎంజాయింగ్ చేయటానికి. అవును, మరి సీనుగడి పార్టీ అన్నా? డబ్బులు నాను ఖర్చు పెడుతున్నాను కాబట్టి నా పార్టీ, నువ్వు పెడితే నీ పార్టీ చేస్తాం. బేవర్స్కో తిరగడానికి కూడా రీజన్స్ కావాలన్నమాట. వచ్చేసావు కమలి. ఇదేవుడు మీ తాత. నో, నేను కమలి బాడీ గార్డ్ని. అవును, ఇంత అందమైన గుంటకే బాడీగార్డు కంపల్సరీ ఉండాలా. లేకపోతే ఊర్లో కుర్రల్ని ఆపలేం కదా. ఏంటి వజ్రం, ఎప్పుడు చూసినా నన్ను ఇలా పొగడేస్తూ ఉంటావు. నాకు సిగ్గేస్తుంది బాబు. అబ్బో, నిన్ను పోవాలంటే మాకు సిగ్గేస్తుంది, కానీ పొగట్లా పనివాడిని తప్పదు కదా. ఏం పని? పని కదా జో అంకులు, పనికి మాల పార్టీ. మా పనికి మాల బ్యాచ్ చేసుకున్న పార్టీలో ఇంత అందమైన అమ్మాయి వస్తే పొగడకుండా ఎట్టా ఉంటామో అంటున్నాడు వాడు. మరేదో కవరింగ్ చేయడానికి అన్నట్టు నువ్వు వాడు కాలేందుకు దొక్కావు? ఓ అదా, మేమంతే జోగంకులు. మా పార్టీలో ఒకరికారు ఒకరు తొక్కుతా ఉంటే బాగుంటది. ఒరేయ్, మీరు కూడా అందరూ జోగంకులు కాలు తొక్కండ్రా. ఏంటి? జోగి జోగి జోగి. ఏంటి కమలి డ్రెస్? ఏ బాలేదా? నీ అందాన్ని తగ్గట్టు వేసుకుంటే బాగుండేది కదా. ఇది మాత్రం చాలా బాగుండదు. నాకు కితకితలు వస్తున్నాయి. అసలు నువ్వేంటి ఈ రోజు ఇంత అందంగా కనిపిస్తున్నావా? ఒరేయ్, మందు ఎక్కువైతే అంతేలేరా. వీడొకడు తాగితే టైమింగ్ లేకుండా వాగుతా ఉంటాడు. ఒక్క నిమిషం నీ తల్లో పెట్టుకునేదానికి అందమైన పువ్వు తెస్తా.
చెప్పాను రావద్దని, ఇప్పుడు చూడు. నేను మంచివాడిగా ఉంటే ఇంతే కమలి. వాళ్ళలాగా నేను కూడా 2 బోండాలు తాగితే నాలుగు రాక్షసుడు బయటకు వస్తాడు. అప్పుడు చూడు. ఎక్కడ ఏంటి ఇంగ్లీష్ లో తిడుతున్నావు? ఆ పువ్వు నాది. ఏంటి వజ్రం, ఆమె తల్లి ఫ్లవర్ తెచ్చి నాకు పెట్టావా? కాదే, నా జెల్లో పెట్టాల్సిన ఫ్లవర్ నీ జెల్లో పెట్టాడు. అందుకే నాతో పెట్టించుకోమన్నా, విన్నావా? నువ్వెవరో నాకు పువ్వు పెట్టడానికి? ఆడంటే నా బాయ్ ఫ్రెండ్, మధ్యలో నువ్వేంటి? ఏంటి నీ బాయ్ ఫ్రెండా? అవును, జ్యోతిలక్ష్మి సినిమాకి తీసుకెళ్తానని మర్చిపోనాడని మాట్లాడడం మానేశాను. నన్ను ప్రసన్నం చేసుకోవడం మానేసి నానిక్కడున్నానని చూడకుండా నీతో సరసాలాడుతున్నాడు. నిన్ను ప్రసన్నం చేసుకునేందుకు పావు ఈ కమలితో తిరిగింది. నువ్వు ఇట్ట ఉడుక్కుని బయటపడతావనే ఈ అమ్మాయితో తిరిగా. అవును పావని, నీకోసమే చాలా కష్టపడి ఈ పిల్లకి లేని అందం ఉందని తెగపోయాడు తెలుసా మావాడు. అంటే నువ్వు నన్ను వాడుకున్నావా వజ్రా? ఏంటి నిన్ను వాడుకున్నాడా? ఏం చేసావు? ఏంటి కమలి, వాడుకున్నా ఓ అయిపోతున్నావా? నువ్వు మాత్రం మా వాళ్ళు ఓట్ల కోసమే కదా నాతో తిరిగింది. నాన్న ఏటన్నా చెవులో పువ్వు పెట్టుకున్నావు అనుకున్నావా ఏంటి? అంతా ఏదో నా కోసం చేసినట్టు మాట్లాడతావేంటి నువ్వు? నీ సిస్టర్ జ్యోతి కోసమే కదా నేను చేసింది, తను గెలవాలనే కదా. ఏంటి నువ్వు జ్యోతి పార్టీనా? అవును, నేను జ్యోతి ఫ్రెండ్ ని. నాను కూడా జ్యోతి పార్టీనే. నాను జ్యోతి ఫ్రెండ్ నే. దానివల్లే 1వ తరగతి పాస్ అయి తలెత్తుకు తిరుగుతున్నా. అట్టనొద్దని చెప్పాను పావు నీకు. నువ్వు జ్యోతి పార్టీ కాదు, ఎగస్ పార్టీ. ఛీ! సొంత చెల్లెలు ఓడించాలని చూస్తావా? నువ్వు ఒక బ్రదర్ వేనా? నాను సొంత గర్ల్ ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తానని చెప్తా ఉన్నా. అది నా లవరు. అంటే ఈ పావని గంగాధరం కూతురు పావని మా జ్యోతికి పోటీగా దిగింది. నా సపోర్ట్ కూడా పావుకే. నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది. చాలా సింపుల్ కమలి. ఇన్నాళ్ళు మా అమ్మ ప్రెసిడెంట్ కాబట్టి ప్రెసిడెంట్ ఫ్యామిలీ మెంబర్ గా నాకు గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు జ్యోతి గెలిచిందనుకో, అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందనుకో, మా ఫ్యామిలీ మామూలుది అయిపోతుంది. అదే పావుని గెలిపించి నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, మళ్ళీ పవర్ లో ఉన్న ఫ్యామిలీ అవుతుంది. అది లాజిక్. ఇలాంటి తెలివి ఇన్నాళ్ళు జ్యోతికే సొంతం అనుకున్నాను. నువ్వు దాన్ని తాతలా ఆలోచిస్తున్నావు కదా. నా తర్వాత పుట్టిన దానికి అన్ని తెలివితేటలుంటే నాకెన్ని ఉండాలేంటి? అనవసరంగా ఇన్నాళ్ళు నన్ను పొగుడుతుంటే నిజం అనుకున్నాను. నాకు ఈ ఊళ్ళో ఉండాలంటేనే చిరాగ్గా ఉంది. ఇక్కడంతా మోసం, ఇక్కడంతా రాజకీయాలతో నిండిపోయింది. నేను మా వైశ్య దగ్గరికి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోకు కమలి, నా ఓటు కూడా జ్యోతికే వేస్తా. నువ్వు ఉండు ప్లీజ్. అట్టనకు పావు. నా అనడం కాదు, నువ్వు కూడా నీ ఓటు నీ వాళ్ళ ఓట్లు జ్యోతికి వేయిస్తానంటేనే మన ప్రేమ ముందుకెళ్లేది. లేదంటే నేనిట్టా మా ఇంటికి పోతా, నువ్వు మీ ఇంటికి పో, అంతే. సరే ఓటేగా వేయిస్తాలే. అయినా సరే నేను వెళ్ళిపోతాను. ఆయన నాకు జ్యోతి ఒక్కతే ఫ్రెండ్ కాదు, నాకు వైశ్య కూడా ఫ్రెండే. అది పాపం కష్టాల్లో ఉంది, దానికి నా హెల్ప్ కావాలి. బాయ్.
తొందరగా వెళ్ళమ్మా. మా వాడు నిన్ను మళ్ళీ పొగడమని మొదలెడితే నా అబద్ధాలు చెప్పలేక సావాలా. ఛీ! ఛీ! నువ్వు మళ్ళీ దొరుకుతావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంటి ఏమవుతుంది? పార్టీ ఇంకా మొదలవ్వలేదా? రే ఇది బాగా ఎక్కేసిందిరా. ఎంటర్టైన్మెంట్ పనికొస్తాడు, తీసుకెళ్ళిరా. రేయ్, నేను తాగక ముందే మనిషిని, తాగితే మృగాన్ని. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. అమ్మో, నిద్రపోవాలంటేనే భయం వేస్తుంది. ఇక్కడే ఉంటే ఇంకేం చూడాల్సి వస్తుందో. రాత్రికంతా పనైపోవాలి. అన్ని అలాగే దగ్గరుండి అమ్మా. నువ్వే చూసుకోవాలి. హా, లేచావా తల్లి? అయినా మిట్ట మధ్యాహ్నం దాకా ఈ నిద్రలేంటో. అమ్మగారు ఎవరికి? మాకే. మీ అమ్మకి నేను మధ్యాహ్నం పడుకుంటే ఏంటి ప్రాబ్లం? అయ్యో మా అమ్మ కాదమ్మా, ఈపక్ బాబుకి అమ్మ. మా అందరికీ అమ్మగారు. హాయ్ ఆంటీ, బాగున్నారా? ఇలా హాయిలు బాయిలు చెప్పే కోడలు నట్టుకొస్తే ఎక్కడ బాగుంటావు? ఈ ఫ్యామిలీలో అందరూ తేడానే. ఏంటి అట్టా సుత్తనా? ఇంకా మత్తదలేదా? రాత్రంతా నిద్ర పట్టలేదా ఆంటీ? మార్నింగ్ మీరు గుడికి వెళ్ళారని వచ్చే వరకు రెస్ట్ తీసుకుందామని పడుకున్నాను. సర్లే, వంట చెయ్యాలి, వెళ్ళి కోడి కోసుకురా. ఏంటి? నేను నేను కోడిని కొయ్యాలా? ముందు సంపాలి, ఆ తర్వాత కొయ్యాలమ్మా. ఏంటి? బతుకున్న కోడిని చంపాలా? అమ్మో, నా వల్ల కాదు. వండెడితే తింటావే. అంటే టేస్ట్ బాగుంటుంది కదా ఆంటీ? ఓహో, యావయ్యా ఇట్రా. ఏందమ్మోయ్? నిన్నేనయ్యా, త్వరగా రావయ్యా. ఏందమ్మా? త్వరగా రా. ఏందే ఏం దట్టాల్సినావు? నీ కాబోయే కోడలికి కోడిని కొయ్యాలంటే భయం అంట. ఏంది భయమా? కాదు అంకుల్, చూస్తూ చూస్తూ కోడినలా. చూడమ్మా వయసు, మా ఇంట్లో ఆడవాళ్ళకి కుకింగ్ రాకపోయినా పర్వాలేదు గానీ కిల్లింగ్ మాత్రం వచ్చుండాలి. ఏమయ్యో, వదిలే వదిలే. దేనికి అంకుల్? ఏంటమ్మాయి గారు అమాయకంగా అడుగుతున్నారు? మన శత్రువులు ఎప్పుడైనా ఎటువైపు నుంచైనా అటాక్ చేయొచ్చు. ఒక్కొక్క ఏటికి వేసేపోతే మనల్ని వేసేస్తారమ్మా. అంటే మరి నేను మనుషులను కూడా చంపాలా? కస 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 పొడుసు 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 చంపాలా? ఏంటి వైలెన్స్? నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. అమ్మ వయసు, ఇక్కడికి వచ్చాక వెళ్ళిపోవడాలుండవు, పైకి పోవడాలే. అంటే నన్ను కూడా చంపేస్తారా? అది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మా వంశంలో ఏది చెప్పం, చేసి పారేస్తాం. నువ్వు పద. ఎక్కడికి ఆంటీ? సంపి కోసి వండడానికి కోడి కూర. రా. తప్పదా? తప్పదు, రా. రేయ్, తొందరగా తీసుకురా. రా. ఏంటి వైషు, నచ్చలేదా? ఏం తినట్లేదు? ఈ యానిమల్స్ అన్నిటినీ నా చేతనే కోయించి వండించారు దీపక్.
అవి ఇంకా అరుస్తున్నట్టే ఉంది నా చెవుల్లో. చెవులు మూసుకొని నోటితో తిను వైషు. చూస్తూ చూస్తూ ఎలా దీపక్? అలా అయితే కళ్ళు కూడా మూసుకో. నోరుంటే చాలు కదా తినడానికి. అవునా? తిను వైషు. ఏందిరా మీ ఇద్దరు గుసగుసలో? నోరు మూసుకుని తినండి. నువ్వు కళ్ళు చెవులు మూసుకోమంటే మీ డాడీ నోరు కూడా మూసుకోమన్నాడు. ఇక్కడ ఉండాలంటే అన్ని మూసుకొని ఉండాలా? నా వల్ల కాదు దీపక్. నేనొక స్వతంత్ర మహిళను. కొంచెం ఓపిక పడితే నీ ఫ్రీడమ్ నీకు వచ్చేస్తుంది వైషు. ప్లీజ్. నాకు ఓపిక నశించిపోయింది దీపక్. నా ఫ్రస్ట్రేషన్ ని ఆపుకోలేకపోతున్నాను. ఏం చేసేస్తానోనని భయపడుతున్నాను. ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి ఒక ఐడియా చెప్తాను, ఫాలో అయిపో. నువ్వు లోపల పడే టార్చర్ తగ్గించుకోవాలంటే ఎవరినైనా బయట వాళ్ళని టార్చర్ పెడితే అది కూల్ అయిపోతుంది. అవునా? టెస్ట్ చేస్తాను. ఏంద్రా ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంది నాన్న. కోడి కూరలో ముళ్ళెక్కడొస్తాయిరా? అదే కోడి ఎముకలే అమ్మా. అవును, బాగా వర్కౌట్ అయింది. నా ఫ్రస్ట్రేషన్ చాలా తగ్గింది. అవుద్ది. ఐడియాలు చెప్పిన వాళ్ళ మీద కాదు ప్రయోగాలు చేయాల్సింది. మరి ఎవరినైనా వేరే వాళ్ళని పట్టుకోవచ్చు. అరే తుపాకీ, సూప్ పట్టుకురారా. సూప్ అమ్మగారు. ఏరా నేనే చేశాను. ఏంటో మటకుంటున్నావు? లేకపోతే రాత్రి కిడ్నాప్ చేసేప్పుడు నా చేయి పట్టుకుంటాడా? దామోదర్ గారి కోడల్ని అలాగే నా హ్యాండిల్ చేసేది. బాస్ వైసు నా కోడలు అనిపించుకున్నావు. ఇంకోటి పీకెదవని. మీరు చెప్తున్నా కదయ్యా కిడ్నాప్ చేసింది. ఏంట్రా ఎదురు మాట్లాడుతున్నా? నాకు తిక్క రేగిందంటే గ్యాప్ లేకుండా వాయించేస్తాను. చెప్పావు కదమ్మా, మళ్ళీ కొడతావేదమ్మా. ఏంట్రా ఎదురు సమాధానం ఇస్తున్నావు? నోరు లేస్తుందేంటి? క్వశ్చనింగ్ ఏంట్రా? ఈ ఇంటి ఆడపిల్లని క్వశ్చన్ చేసే అంత మగాడివారు నువ్వు? ఏంట్రా ఆపేసుకుంటున్నావు? అంటే నన్ను బూతులు తిట్టపోయి ఆపుకుంటున్నావా? అంకుల్ అంకుల్, అయ్యో ఏట అంకుల్ ఇట్ట అయిపోయినారో? ఏం చెప్పను జో, నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఆ పేకాడ పాపారావు గాళ్ళకి గేలం వేద్దామని చూస్తే వాళ్ళంతా కలిసి చితక బాధేశారు. అవునా? మరేట అంకుల్ ఊర్లో ఏరేగా చెప్పుకుంటున్నారు? ఆ మాణిక్యం గాడి పిల్లం పంకజం ఒక్క చేత్తో మిమ్మల్ని నిరగదీసిందని. అదంతా నా శత్రువులు చేసే బ్యాడ్ ప్రచారం జో, నమ్మకో. మీ గురించి నాకు బాగా తెలుసు అంకుల్. మళ్ళీ వాళ్ళు ఎందుకు చెప్తారు? ఇంతకీ నాకు చాక్లెట్లు తెచ్చారా? ఇదిగో రెడీగా ఉన్నాయి. సరే అంకులు, నేను పావని దగ్గరికి వెళ్తాను. ఇందాక అది రమ్మంది. వెళ్ళమ్మా, అదేదో టీవీ ఇంటర్వ్యూ ఇస్తుంది, దాన్ని కాస్త రెడీ చేయమ్మా. అలాగే అంకులు. వెళ్ళమ్మా. అబ్బా అబ్బో, బాబు ఇదిగో నీ చాక్లెట్లు. అయ్ నువ్వెంత మంచిదాని విజో. ఇదిగో మా నాన్న ఎవరెవరికి డబ్బులు పంపకం పని అప్పచెప్పాడో లిస్టు. నువ్వు నాకంటే మంచిదాని పావని. మా జ్యోతక్కని గెలిపించడం కోసం నువ్వు ఓడిపోవడానికి కూడా ఒప్పుకున్నావు. అంతే కదా, మనలాంటి మంచోళ్ళని గెలిపించాలి కానీ
మా నాన్న లాంటి ముంచేటోళ్ళం దేనికి? అవును, ఏదో టీవీ ఇంటర్వ్యూ అన్నాడు. అదా, మా నాన్న హైదరాబాద్ లో మన ఊర్లో అందరికీ కూడా నాను పోటీ చేస్తున్నానని తెలియడం కోసం అక్కడ టీవీలో నా ప్రోగ్రాం పెట్టించాలే. అయ్యో, ముందే చెప్తే నాన్ పనిచేసి మా డబ్బటి ఒళ్ళి పంపించేదాని కదా. అదేంటి నువ్వు పని చేయటం ఏంది? స్కూల్కి వెళ్ళవా? నానంటే జ్యోతక్కని. ఓ, అది టీవీలో చేసేస్తుందా? అది త్వరగా హీరోయిన్ అయితే నాన్న కూడా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసేసుకుంటా. ఏం చెక్క? హాయ్ 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 హలో, హౌ ఆర్ యు? న్యూసెన్స్ కూడా న్యూస్ లో ప్రెజెంట్ చేసే మీ బాక్స్ టీవీ యాంకర్ చేతన్ విత్ కెమెరామెన్ కాంతరావుతో వచ్చేసాడు. నమస్తే అండి. నమస్కారం అండి. నాలానే సినిమా పిచ్చి అనుకున్నాను. నా చేసినట్టే యాంకరింగ్ కూడా చేస్తున్నాడే. ఈడే నా జోడి రాజా. హాయ్ చేతన్ రాజా, బాగున్నావా? నేను బాగున్నాను గాని నువ్వేంటి అలా మెలికిలు తిరుగుతున్నావు? ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు, ప్రేమ. ప్రేమ? అదే, నాకు మీ యాంకరింగ్ అంటే చాలా ప్రేమ అని అంటున్నాను. ఓహో, ప్రేమ కాదు ఇష్టము అనాలి. అయినా ప్రేమకి ఇష్టానికి తేడా తెలిసే వయసు కాదులే కానీ ఇది. పావని గారు, మనం మొదలెడదామా? ఏంటంటి ఇంటర్వ్యూ? ఓ, అదైతే చేసుకోండి, నా పర్మిషన్ ఇస్తున్నాను. నీ పర్మిషన్ దేనికి? చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు. నా చిన్నపిల్లని కాదు, అత్తమాను అట్ట అనమాక. ఏంటి జో, నువ్వు చిన్నపిల్లవే కదా? మీరందరూ అట్ట చూసినా పర్వాలేదు గాని సేతను అట్ట చూస్తే నాకెట్టాగో ఉంటది. అమ్మో, ఇది చిన్నపిల్లలా ఉన్నా గానీ పెద్ద అమ్మాయిలో ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. మనకెందుకు గానీ మన ఇంటర్వ్యూ మనం చూసుకుందాం. పావని గారు, మనం ఇంటర్వ్యూ చేసుకుందామా? చేసుకుందాం. నువ్వెందుకు కెమెరాలో? కెమెరా అంటే నాకు ఇష్టం. ఫోన్లే చేతను ఉండని, నాకు తోడుగా ఉంటది. అలాగే కానివ్వండి. నమస్కారం అండి. ఈ రోజు నారాయణపురం గ్రామానికి ప్రెసిడెంట్ గా పోటీ చేయబోతున్న పావని గారితో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాము. నమస్తే పావని గారు. నమస్తే. నమస్తే. నువ్వు కూర్చో తల్లి, నువ్వు కూర్చో. చెప్పండి పావని గారు, ఈ ఊరు కోసం మీరేం చేయబోతున్నారు? నా ఓటు కూడా అప్పుడు జ్యోతికే అయిపోతున్నాను.